రంజిత్ కేకే ఛానల్కి స్వాగతం. ఇలాంటి బాటిల్స్ అనేవి ఇంట్లో చాలా ఉంటాయి. మరి వేస్ట్గా వీటిని అవసరం లేవని పడేస్తాం కదా, మరి ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు చూడండి. ఈ బాటిల్ ఆల్రెడీ గ్రీన్ కలర్ లో ఉంది, బట్ ఇంకా కొంచెం షైనింగ్ కనిపించడం కోసం నేను అక్రిలిక్ గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసాను. ఇలా మీరు వీలైతే ఆయిల్ పెయింట్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే అక్రిలిక్ పెయింట్ అయినా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. బాటిల్ కి వేసిన పెయింట్ అంతా కూడా డ్రై అయిపోవాలి. తర్వాత మిగతా కలర్స్ అన్ని కూడా ఇక్కడ యూస్ చేసుకుని ఈ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. ఈ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ని ఈ క్రాఫ్ట్ కి అయితే ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఈ బాటిల్ కి నేను ఒక గ్రీన్ కలర్ డాట్ పెట్టాను అనమాట. డాట్ చుట్టూ కూడా వైట్ పెయింట్ తో ఈ విధంగా ఇయర్ బడ్ తో కానీ, లేదా నేనైతే పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దానికి చివర నిప్ తో ఈ రకంగా పెయింట్ డాట్స్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకు రౌండ్స్ గా వస్తాయన్నమాట. లేదు ఇలా పెట్టడం రావట్లేదు అనుకుంటే మీరు ఇయర్ బడ్ నైనా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, నేను ఏ విధంగా చుట్టూ కూడా ఇలా డాట్స్ ను కలర్ పెయింట్స్ తో పెడుతున్నాను. ఈ విధంగా బాటిల్ అంతా కూడా మీరు కలర్ డాట్స్ తో ఇలా పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుంది. మరి ఇందులో మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ను పెట్టినట్లయితే సూపర్ గా మంచి ఫ్లవర్ వాస్ లాగా కనిపిస్తుంది. నేను బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ గీతా రంజిత్ కేకే.